శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 12 అక్టోబర్ 2025 నుంచి 18 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్ర గురులు ఉన్నారు. సింహ రాశిలో కేతువు, కన్య రాశిలో రవి శుక్రుడు, అలాగే తులా రాశిలో కుజ బుధులు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో వక్రించిన శనిగారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చ పొంది ఉన్నారు. అలాగే కన్యా రాశిలోని రవి గారి సంచారము తులా రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి స్థితులు మారినటువంటి గ్రహాల యొక్క స్థితులు కాగా, గ్రహ సమ్మేళనాల యొక్క స్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, చంద్ర గురుల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని, ఆ యోగ ఫలితాలని ఇస్తూ ఉంటుంది. అయితే మనము చెప్పుకునేది గోచారము కాబట్టి ఈ గోచారంలో యోగాలు అనేవి అంత గొప్పగా ఫలించవు. కానీ ఈ గోచారంలో ఈ గ్రహాల స్థితుల వల్ల గాని, కలయిక వల్ల గాని, దృష్టి చేత గాని, జన్మజాతకంలో ఇలాంటి గ్రహస్థితులు ఉన్న వారికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇది చెప్పదగ్గ విశేషం. ధనము రీత్యా గాని, కీర్తి ప్రతిష్టల రీత్యా గాని చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే రవి శుక్రుల యొక్క ఫలితము చక్కటి పరిపాలనా రంగంలో సమర్థతని సూచించజేస్తూ ఉంటుంది. ఇక బుధ కుజులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి తయారీలో గాని, ఉత్పత్తిలో గాని, లేదా వాటిని వినియోగంలో గాని, వాటి యొక్క సేల్స్ అమ్మకాలలో గాని, ఎగుమతి దిగుమతి వ్యాపారాలలో గాని చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రహస్థితుల యొక్క దృష్టి ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, గురువు గారి యొక్క పంచమ దృష్టి ఫలితము బుధ కుజుల మీద పడుతూ కాస్త ఉద్రేకము తగ్గడము, బుద్ధి వికసింపజేయడము, ఆలోచన పెరగడము, కాస్త నిదానంగా ఇది ఏమిటి అనేటటువంటి ఆలోచనలు పెరిగి నిలకడతనం, ఇలాంటివన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి రవి శుక్రుల మీద ఉంటూ ఉన్న కారణం చేత వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉండడము, అలాగే రక్త సంబంధమైన, చర్మ సంబంధమైనటువంటి దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే రుగ్మతలు కొంచెం ఇబ్బందికరంగా ఔషధ సేవ చేయాలి అనేటట్టుగా ఉండడము లాంటివి ఉంటూ ఉంటాయి. ఈ విషయాలలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ముఖ్యంగా శని, రవి, శుక్ర గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఔషధ సేవ కూడా అవసరం అవుతుంది. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి ఇక్కడ కుజ బుధులతో కలిసి ఉంది. అంటే తులా రాశిలో బుధాదిత్య యోగం పడింది. రవి గారు ఇక్కడ నీచ పొంది ఉంటారు కాబట్టి ఈ యోగము సఫలీకృతము కాదు. అలాగే చంద్ర శుక్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. ఇది లలిత కళలలో చాలా మంచి పేరు ప్రతిష్టలు రావడము, కళలకి సంబంధించి వృద్ధి జరగడము, ఇలాంటివి ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాం. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే, తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు, అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వారాంతానికి వెళ్ళేటప్పటికి దశమ స్థానంలో బుధుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క యోగాలు బాగున్నాయని చెప్పచ్చు. అయితే వీరికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారు చాలా అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉన్నారు. ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ గ్రహాల బలాలు ఉన్నా లేకపోయినా ఈ శని గారి యొక్క బలము వీరిని చాలా చాలా ధైర్యంతో ముందరికి తీసుకెళ్ళిపోతుంది. మనోబలం బాగా ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయం చేయాలి అంటే చాలా ధైర్యంగా, సాహసోపేతంగా చేస్తారు. చాలా ఆలోచించి చేస్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మీకు చాలా చాలా ఉత్సాహాన్ని తెచ్చిస్తుంది. అలాగే పిత్రార్జితాలు బాగుంటాయి. అయితే కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే తెలియజేస్తూ ఉన్నాను. వాటిట్లలో మటుకు ఇప్పుడే అనుకూలత రాబోవడం లేదు. ఇంకా
వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చాలా అనుకూలమైనటువంటి మార్పులు వచ్చేస్తున్నాయి. గురువు గారి యొక్క సంచారము సప్తమ స్థానంలోకి వస్తూ ఉంది. మకర రాశి వారికి ఆ రాశిని గురువు గారు చూస్తూ ఉన్నందువల్ల అక్కడ పునీతం అవుతోంది రాశి. నీతి నిజాయితీతో ప్రవర్తించే వారు మీ పక్కన ఎక్కువగా ఉంటారు. అంటే ఇప్పుడు మీరు మనుషుల్ని నమ్మవచ్చు అనేటటువంటి అభిప్రాయాలు కలుగుతాయి. ధైర్య సాహసాలు పెరుగుతాయి, ఉత్సాహం పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వివాహ జీవితం బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఒక్కసారిగా జీవితంలో అనేక విధాలైనటువంటి మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఇప్పటి వరకు నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఒక్కసారిగా కార్యోన్ముఖులైపోతారు. మనకి ఏ పని చేపట్టినా అవుతుంది. మనకు అన్ని పనులలోనూ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇక కృషి, పట్టుదల ఇంకా ఇంకా కొనసాగించుకుంటూ ఇలాగే ముందరికి వెళ్దాము అనేటటువంటి ఒక నూతనోత్సాహం వస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి మార్పుగా మీకు తెలియచెప్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది. దశమ స్థానంలోకి వస్తూ ఉన్నటువంటి రవి గారు కూడా మీకు చాలా మంచి మార్పుని ఇస్తున్నారు. ఇది కూడా మీకు నూతనోత్సాహాన్ని ఇస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ మంచి రోజులు వచ్చేసాయి అనేటటువంటి ఆలోచనతో ఉండండి. అది గృహము అవ్వచ్చు, లేదా స్థిర చిరాస్తుల వృద్ధి అవ్వచ్చు, రుణభారాలు తగ్గిపోవడం అవ్వచ్చు, కొత్త రుణాలు కావాలంటే దొరకడం అవ్వచ్చు, భార్యాభర్తల అనుకూలత అవ్వచ్చు, ఉద్యోగ జీవితంలో సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు ఉండడం కావచ్చు. ఏదైనా కానీ అన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ మిమ్మల్ని సంతృప్తుల్ని చేస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శివారాధన చెయ్యండి, అలాగే యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. మరింత అభివృద్ధితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.